బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ 5 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనే విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం. నోటీసులపై స్పందించిన చెవిరెడ్డి పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక చెవిరెడ్డికి జారీ చేసిన నోటీసులపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి. ఇటు చెవిరెడ్డికి ఏదైతే నోటీసులు జారీ చేశారో ఈ నోటీసులపై డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎలాగైనా విచారణకు వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చా? ప్రసన్న, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు కొద్దిసేపటి క్రితం అయితే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు ఏంటంటే గత ఈ వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఒంగోలు పార్లమెంటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ కంటెస్ట్ చేసిన ప్రశ్న కనపడింది. ఆ సమయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పటి ఈ యొక్క ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించారనేది కూడా అయితే ఈ రోజు 5 కేసులకు సంబంధించి నోటీసులను అయితే ఈ రోజు చెవిరెడ్డికి అందజేశారు. అయితే దీని మీద చెవిరెడ్డి మాట్లాడుతూ కావాలనే కక్షపూరితంగా నా మీద ఈ యొక్క కేసులు పెడతానని కూడా చెవిరెడ్డి ఫైర్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ జయరాం. Gracias.